మా తెలంగాణలో మిర్చి బజ్జీ ఇలాగే చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేశాననేది ఈ వీడియో మొత్తం చూడండి. మసాలా మిర్చి బజ్జీ అంటే లోపల మసాలా పెట్టి చేశాను, ఏమేమి మసాలా పెట్టాను అనేది కూడా చూడండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కొద్దిగా నువ్వులు జీలకర్ర వేయించుకోవాలండి. అంటే మనకి ఇది పేస్ట్కి తగ్గట్టు, అంటే మిరపకాయలకు తగ్గట్టుగా పేస్ట్ కావాలన్నమాట. మసాలా లైట్గా వేయించుకుంటే చాలు. ఇందులో కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. తర్వాత అంతా మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి, ఫస్ట్ అయితే నేను నువ్వులు మిక్సీ పట్టేసిన తర్వాత చింతపండు కూడా వేసేసి పేస్ట్ పట్టేసిన. అందులో ఉప్పు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు, నువ్వులు, చింతపండు ఈ పేస్ట్ అండ్ మనం కట్ చేసుకుని మిరపకాయలలో పెట్టుకోవాలి. వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మసాలా వేడిగా తగులుతుంటే చాలా బాగుంటుందండి. అంటే పుల్లగా చాలా బాగుంటుంది. అండ్ మిగిలిపోయిన మసాలా ఇలా సైడ్కి పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియోని అయితే లైక్ చేయండి.